అంతకంటే బ్రహ్మాండమైన బీభత్సమైన టాలెంట్స్ ఉన్నాయి. హ్మ్. బయట రావట్లేదు. హ్మ్. ఎందుకు రావట్లేదు? బెస్ట్ డాన్సర్స్ ఉన్నారు. అమ్మాయిలు హ్మ్. కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, అసలు ప్రాణం పోసేవాళ్ళు ఉన్నారు అందరూ డాన్స్ డాన్స్ విషయంలో. కోసం. డాన్స్ కోసం. హ్మ్. అట్లాంటోళ్ళందరికీ ఆపర్చునిటీ రాకుండా నీకు ఇమ్మీడియేట్‌గా వచ్చిందంటే ఇన్ని పరిచయాలు ఎలా వచ్చినాయి? హ్మ్. నీ అంతరాత్మకే వదిలేస్తున్నాం అది. హ్మ్. వాళ్ళకే వదిలేస్తాం. ఎందుకంటే ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నారా? లేదా మనసు చంపుకొని చెప్తున్నారా? లేదా అతన్ని బ్లేమ్ చెయ్యి, అతన్ని తొక్కేసేటట్టుగా మాట్లాడాలని చెప్పేసి మాట్లాడుతున్నారా? హ్మ్. మరి ఇంతమందికి రాని ఆపర్చునిటీస్ మీకెందుకొచ్చాయి? అసలు ఇంత సర్కిల్ ఎలా వచ్చింది? హ్మ్. ఇంత పరిచయం ఎలా వచ్చింది? ఇప్పుడు సపోజ్ తనకి సాంగ్ ఇవ్వాలి అనుకోండి. ఇప్పుడు నాకు ఇవ్వాలనుకోండి సాంగ్. ఎవరు అంటే పలానా జానీ మాస్టర్ దగ్గర ఇంతకుముందు చేసిందంటండి. సో, అన్నప్పుడు వాళ్ళేం చూస్తారు? ఓహో! ఈ మాస్టర్ దగ్గర చేసింది కాబట్టి ఇవ్వచ్చు. హ్మ్. వర్క్ నేర్చుకున్నారు కాబట్టి ఇవ్వచ్చు. సో, అట్లా చూస్తారు కానీ నేను సొంతంగా ఎళ్ళిపోయి నాకు టాలెంట్ చాలా ఉందండి సాంగ్ ఇయ్యండి అంటే ఎంతమంది ఇస్తారు? ఎవరు? ఎన్ని కంపెనీస్ ఇస్తారు? సో, ఎందుకంటే ఆహ్, తిన్న చెయ్యి నరకడం అనేది కరెక్ట్ కాదు. టాలెంట్ ఉంటేనే తీసుకున్నారు మాస్టర్ ఓకే. యాక్సెప్ట్ చేద్దాం. హ్మ్. కానీ ఎంతమంది టాలెంట్ ఉన్నోళ్ళకి అవకాశాలు దొరుకుతున్నాయి? హ్మ్. సో, ఏరు దాటినాక తెప్ప తగలడం అనేది కరెక్ట్ కాదు. ఓకే.